బోట్ నెక్ బ్లౌజ్ని డిజైన్ చేసుకొని ఎలా కుట్టుకోవాలో ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చాలా వివరంగా ఉంది. బ్లౌజ్ అయితే చూసారు కదా, లుక్ అయితే చాలా బాగుంటుంది. మనకి ఇలాగా సింపుల్గా కట్ చేసుకొని హెవీ వర్క్ పెట్టుకొని ఎలా కుట్టుకోవాలో ఫస్ట్ అయితే కటింగ్ అయితే చూద్దాము. మనకి బ్యాక్ సైడ్ ఎలా కట్ చేసుకుంటామో అలా ఫోల్డ్ చేసుకోవాలి. లూజ్ తీసుకొని బ్లౌజ్ లూజ్ మనం ఎంత తీసుకుంటామో అంత లూజు తీసుకోవాలి. నేనైతే టేప్తో కొలిసి చూపిస్తున్నాను. ఇలా 16 ఇంచీలు అయితే నేను పెడుతున్నాను. 16.5 పెడుతున్నాను. ఒక అర ఇంచి ఖర్చు తీసుకొని 16.5 ఇంచీలు అయితే బ్లౌజ్ పొడవు అయితే తీసుకుంటున్నాను. మీరు కట్ చేసేటప్పుడు బ్లౌజ్ పొడవు బ్లౌజ్ తోటి కూడా తీసుకోవచ్చు. అలాగే మనకి నడుం బెల్ట్ అయితే 4.5 పెడుతున్నాను. 1 ఇంచ్ ఏమో ఫోల్డింగ్కి తీసుకున్నాను. 2 సైడ్లు కూడా ఇలా మార్క్ చేసుకోవాలి ఫస్ట్ అయితేని. అలాగే నెక్ లూజ్ అయితే నేను 3 ఇంచెస్ పెడుతున్నాను. 3 ఇంచెస్ అంటే మనకి నెక్ ఎక్కువ రావాలి కదా, బోర్డ్ నెక్ అంటేనే 3 ఇంచెస్. అలాగే భుజం పాయింట్ కూడా 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. మనకి ఇంకా సంక లోతు అయితే తెలిసిందే, బ్లౌజ్ని పెట్టి తీసుకోవచ్చు. నార్మల్గా పెద్ద సైజ్ అయితే ఇలా 6 ఇంచులు పెట్టుకొని బాక్స్ షేప్లో తీసుకొని, అలాగే సెంటర్లో 1 ఇంచి మనకి లోతు చూసుకొని లోతు అయితే తీసుకోవాలి. ఎప్పుడు కూడా సంక పట్టికుంటా లూజ్ ఎక్కువగా రాకుండా ఉండాలంటే మనకి ఇక్కడ లోతు కూడా మనకి ఇంపార్టెంటే. కరెక్ట్గా మెజర్మెంట్ ఇలా తీసుకొని లోతుగా తీసుకున్నట్టయితే మనకి అక్కడ పట్టికుంటా అలాగే లూజ్ రాకుండా ఉంటుంది. ఇప్పుడైతే మనకి నెక్ ఎలా కట్ చేసుకోవాలో చూడండి. పైనుంచి 3.5కి మార్క్ చేసుకోవాలి. అలాగే కిందకి డౌన్కి లూజ్ ఎంతైతే ఉందో అంత లూజ్ కూడా అలా ఉంచి మళ్ళీ 3 ఇంచెస్ లోతు అయితే 3 ఇంచులు మార్క్ చేసుకొని మొత్తం కూడా ఇలా బాక్స్ షేప్లో తీసుకోవాలి. అలాగే 3.5 పెట్టాం కదా, అది కూడా పైన ఇలా బాక్స్ తీసుకొని పైన ఇలా రౌండ్ నెక్ అయితే తీసుకోవాలి. ఒక 1/2 ఇంచి సెంటర్లో మార్క్ చేసుకొని లోతు తీసుకున్నాక మళ్ళీ అదే లోతుని ఈ విధంగా హోల్ తిప్పుకోవాలి. ఇలా హోల్ వచ్చేలాగా మనకి సెంటర్లో 1 ఇంచి గ్యాప్ ఉంటే సరిపోతుంది. అది కాక ఇది లవ్ సింబల్ కాబట్టి ఈ సింబల్ ఎలాగంటే ఇలా పైకి వచ్చేలా చూసుకోవాలి. మళ్ళీ మీకు డౌట్ ఉండేలాగంటే ఒకసారి మార్క్ చేసుకోవాలి. ఈ పైనుంచి 1 ఇంచి పైకే ఉండాలి. మనం మార్క్ చేసిన కాంచి సెంటర్లో 1 ఇంచి గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఇలా చూసుకొని ఇలా ఈ కొమ్ము అయితే మనకి మార్క్ తోటి పైకి తీసామంటే ఆ షేప్ కట్ చేసిన వెంటనే మనం ఎలా అయితే మార్క్ చేసామో అదే విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడైతే కటింగ్ చేసుకోవడమే. మనకి అక్కడ కరెక్ట్గా రావాలంటే మనం అనుకున్న సింబల్ షేపు ఇలా లోతు అయితే తీసుకోవాలి. నేను ఎలా అయితే మార్క్ చేశానో అలా కరెక్ట్గా పాయింట్ తీసుకొని మార్క్ చేసినట్టయితే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఆ రౌండ్ అన్నది మనకి కరెక్ట్గా తిప్పడం అయితే రావాలి. చూసారు కదా, నేను ఓన్లీ చాక్ పీస్ తోటే తిప్పాను. ఏం టేపులు అవి కూడా యూజ్ చేయకుండా మనకి ఈ విధంగా మార్క్ చేసుకున్నాం అంటే మనకి కరెక్ట్గా అదైతే వచ్చేస్తుంది. ఇప్పుడు కటింగ్ చేసాక ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మనకైతే ఇలా సింబల్ అయితే వస్తుంది. ఇది మనకి ఈజీగా ఎలా కుట్టుకోవాలో మోడల్ అయితే డిజైన్ చేసుకోవడం చూడండి. లైనింగ్ అయితే మనకి ఎలా అయితే లైనింగ్ కట్ చేస్తామో బ్లౌజ్ క్లాత్ని కూడా అదే పొడవని కొంచెం ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకొని ఇలా తీసుకోవాలి. ఇప్పుడు కుట్టుకోవడం ఎలా చూడండి. ఫస్ట్ బ్లౌజ్ అయితే లైనింగ్ జాయింట్ చేయకుండానే కుట్టుకోవాలి. సెంటర్లో మనకి డిజైన్ అయితే ఎలా కుట్టుకోవాలో చూడండి. నేను బార్డర్ అయితే తీసుకున్నాను. దాన్ని అయితే మనకి మళ్ళీ శారీ క్లాత్ కూడా బ్లౌజ్ క్లాత్ కూడా తీసుకోవాలి. సేమ్ క్లాత్ తీసుకుంటున్నాను. 4 ఇంచీలు ఎడల్పు ఉండి పొడవు 1.5 మీటర్ ఉండేలా చూసుకోవాలి. ఎన్ని పీసులు అయినా పర్లేదు. అలాగే ఈ బార్డర్ క్లాత్ అయితే 2 ఇంచీలు ఎడల్పు ఉండి పొడవు అయితే మన దగ్గర క్లాత్ ఎంత ఉందో అంత సరిపెట్టుకోవడం, లేకపోతే సరిపోతే వేరే క్లాత్ కూడా ఇలా తీసుకోవాలి. కాకపోతే నేనైతే ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసి కుట్టుకున్నాక నేనైతే 2 పీసులు తీసుకున్నాను. అవి క్లాత్ అంతా కూడా నీట్గా ఫస్ట్ అయితే తిరగేసుకోవాలి. కుట్లు లోపలికి వెళ్ళిపోయేలాగా మన దగ్గర ఏదైనా స్టిక్ ఉంటే దాంతో ఇలా తిరగేసుకొని నీట్గా 2 పీసులు కూడా సేమ్ అలాగే కుట్టుకొని ఇలా నీట్గా తిరగేసుకున్నాక 2 ఇంచులు పొడవు తీసుకొని మొత్తం అన్నీ కూడా ఒకే సైజులో ఉండేలా చూసుకోవాలి. మనకి డిజైన్ ఒకే లెవెల్లో రావాలంటే ఈ మొత్తం కూడా ఇలా ఒకేలా కట్ చేసుకోవాలి. ఈ పొడవునే నేను మొత్తం కూడా కట్ చేసేస్తున్నాను. చూసారు కదా, ఇవి ఇలాగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాక ఈ క్లాత్ ఆల్రెడీ చెప్పాను కదా 4 ఇంచులు ఎడల్పు ఉండాలి. పొడవు అయితే 1.5 మీటర్ అయినా పడుతుంది. ఎందుకంటే మనకి డిజైన్ రావాలి కాబట్టి ఎక్కువగానే క్లాత్ అయితే ఈ పొడవు లూజ్ చూసుకొని మొత్తం కూడా జాయింట్ చేసుకొని ఎక్కువ పీసులు ఉండేలా ఉంటాయి మనకి క్లాత్.
ఇలా జాయింట్ చేసుకొని 2 మడతల మీద ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి ఫస్ట్. అలాగే ఆల్రెడీ ఫస్ట్ తిరగేసాం కదా, అదే విధంగా ఇది సేమ్ అలాగే స్టిక్ తీసుకొని ఇది కూడా ఖర్చు లోపలికి వెళ్ళిపోయేలా క్లాత్ అంతా కూడా నీట్గా తిరగేసుకోవాలి. క్లాత్ చూసారు కదా, పొడవు అయితే ఈ పొడవు వచ్చింది. మీ దగ్గర క్లాత్ సరిపోదంటే మన దగ్గర ఉన్న క్లాత్తో కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు. క్లాత్ తక్కువ అని ఏం కాదు, మనకు సరిపోడగా లేకపోయినా సరే ఉన్న క్లాత్ని కూడా సరిపట్టుగా కుట్టుకోవచ్చు. అలాగే మనకి ఈ బోర్డ్ నెక్ పైన కట్ చేసాం కదా, అది ఓపెన్గా ఉంచి సెంటర్ కాంచి ఒక్కొక్క ఇంచి గ్యాప్ ఇంచుకొని మార్క్ చేసుకోవాలి. చూసారు కదా, నేనైతే ఇలా పాయింట్లు పెట్టుకున్నాను ఒక్కొక్క ఇంచి దగ్గర. అక్కడ నుంచి ఏంటంటే మనం ఆల్రెడీ కుట్టాం కదా, ఇవి లోపలికి వెళ్ళిపోయేలాగా ఖర్చు చూసారు కదా, ఇలా బయట సైడ్కి ఉండాలి. ఈ ఫోల్డింగ్ అన్నది పైకి ఉండాలి. ఎప్పుడైతే 1 ఇంచ్ మార్క్ చేసామో ఆ మార్కుల పైన ఇది ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మనకి సింబల్ ఉరుసుట్లు కూడా ఇలా నీట్గా కుట్టుకోవాలి. అప్పుడే మనకి ఆ లైనింగ్ జాయింట్ చేసినప్పుడు ఏంటంటే ఖర్చు లోపలికి వెళ్ళిపోయి ఈ హోల్స్ అన్నది ఈ హోల్ సెంటర్లోకి వచ్చేస్తాయి మొత్తం కూడా. మనకి పాయింట్లు కూడా కరెక్ట్ పెట్టుకున్నట్టయితే మనం ఎలాగైతే పాయింట్లు పెట్టామో అదే విధంగా ఇవి కూడా కుట్టుకుంటూ వచ్చామంటే మనకి నెక్క తిప్పుకున్నాక కూడా ఆ నీట్నెస్ అన్నది క్లియర్గా కనిపిస్తుంది. చూసారు కదా, ఫస్ట్ అయితే మనకి మొత్తం కూడా ఇలా నీట్గా జాయింట్ చేసుకోవాలి. ఓన్లీ సెంటర్ హోల్కే నేను పెడుతున్నాను ఈ డిజైన్ అయితేని, పైన అవసరం లేదు. ఇలా నీట్గా జాయింట్ చేసుకున్నాక ఈ చిన్నది ఎక్స్ట్రా ఏమన్నా ఉండిలా ఉంటే ఖర్చు కట్ చేసుకొని ఆ క్లాత్ ఎక్స్ట్రా వచ్చేలా ఉంటేని మనం ఫోల్డ్ చేసినవి చూసుకొని మనకి లోపల మధ్యలో సెంటర్లో వచ్చేలాగా బ్లౌజ్ క్లాత్ మీద వేసుకొని దానిపైన అయితే ఇలా కుట్టు వేసుకోవాలి. ఈ సెంటర్లోంచి మళ్ళీ ఇలా బ్యాక్ వచ్చి ఈ రౌండ్ షేప్ ఎలాగైతే సింబల్ కట్ చేసామో అదే విధంగా దానిపైన ఆల్రెడీ జాయింట్ చేసాం కదా, వాటి మీద కుట్టు వేసుకుంటూ నీట్గా కుట్టుకుంటా వచ్చేయడమే. ఎక్కడ కూడా ముడతలు పడకుండా మనం ఎలాగైతే నెక్ కట్ చేసామో కుట్టే విధానం కూడా సేమ్ అలాగే ఉండాలి. అప్పుడే నెక్ మనకి క్లారిటీగా కనిపిస్తుంది. ఈ పైన కూడా మనకి నీట్గా కుట్టుకోవాలి. మొత్తం నెక్ అయితే ఎంతవరకు ఉందో అంతా కూడా లైనింగ్ అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి. ఓన్లీ లైనింగ్ జాయింట్ చేసుకొని ఈ ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని కట్ చేసుకోవాలి. అలాగే మనకి నడుం దగ్గర మళ్ళీ బెల్ట్ వేసుకునే పని లేకుండా ఇదే లైనింగ్ని ఖర్చుకి మనం ఎంతైతే మార్క్ చేసామో అదేవిధంగా డౌన్లో కూడా నీట్గా కుట్టు వేసుకొని లోపలికి అది కూడా తిరగేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఇలా నీట్గా ఈ కుట్టింది మట్టుకి ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని సెంటర్లో చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకోవాలి. నెక్ అంతా కూడా పెట్టినట్టయితే మనకి నెక్ తిరగేసినప్పుడు ముడతలు రాకుండా నీట్గా అయితే తిరుగుతుంది. ఇలా ఘాట్లు పెట్టుకున్నాక లైనింగ్ ఆల్రెడీ చెప్పాను కదా, నడుం దగ్గర మనకి బెల్ట్ వేసే పని లేకుండా అక్కడ కూడా ఖర్చు లోపలికి వెళ్ళిపోయేలాగా, అలాగే నడుం దగ్గర కూడా నీట్గా రావాలంటే మనకి ఎక్కడ ముడతలు రాకుండా ఇలా రెండు కూడా నీట్గా జాయింట్ చేసుకొని క్లాత్ లోపలికి తిరిగేస్తామంటే మనకి చాలా నీట్గా వస్తుంది. ఇదే విధంగా ఇప్పుడు చూడండి, ఇలా ఓపెన్ చేసుకొని క్లాత్ అంతా కూడా ఖర్చు లోపలికి వెళ్ళిపోయేలా తిరిగేసుకోవాలి. మనకి ఆల్రెడీ ఇందాక థ్రెడ్ తిరిగేసింది స్టిక్ ఉంది కదా, దాంతో అయినా సరే ఇలా తిరిగేసుకొని సైడ్ ఏదైనా సరే ఓపెన్ అవ్వకపోతే దాంతో కూడా మనం తీసుకోవచ్చు. చూసారు కదా, మొత్తం ఓపెన్ చేసేస్తే మనకి నెక్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది. ఎక్కడ కూడా ముడతలు లేకుండా మనకి ఆ డిజైన్ అయితే వస్తుంది కదా, సెంటర్లోకి మొత్తం కూడా ఓపెన్ అయ్యి ఇప్పుడైతే నెక్ లోపల కుట్టేలా వేస్తామో ఈ క్లాత్ తిరగేసాక రెండు కూడా లైనింగ్ బ్లౌజ్ క్లాత్ని కలిపి దానిపైన ఒక 1/2 ఇంచు ఖర్చు ఉంచుకొని కుట్టు అయితే వేసుకోవాలి. మనకి ఇలా కుట్టు వేసుకోవడం వల్ల ఏంటంటే క్లాత్ పైకి తేలినా సరే మనకి లైనింగ్ని అలాగే బ్లౌజ్ క్లాత్ని అంటిపోయినట్టు ఉంటుంది. అలాగే డిజైన్ చేస్తాం కదా, అవి కూడా తేలుతాయి. అవి తేలకుండా కుట్టు వేసుకున్నట్టయితే మనకి నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇదేంటంటే మనకి లేట్ అయినా సరే మనం ఎలా సింబల్ కట్ చేస్తాం కదా, ఆ సింబల్ సేమ్ డిజైన్ రావాలంటే నిదానంగా ముడతలు రాకుండా మనం ఎలా కటింగ్ చేస్తామో కుట్టు కూడా ఆ షేప్లో వేసుకొచ్చినట్టయితే మనకి ఇలా నీట్గా అయితే వచ్చేస్తుంది. చూసారు కదా, మనకి నీట్గా మొత్తం కూడా నెక్ అయితే కుట్టు వేసుకున్నాం కదా. ఈ బ్లౌజ్ సైడ్ క్లాత్ ఎక్స్ట్రా తీసుకుంటాం కదా ఖర్చు మనకి, అదంతా కూడా ఇలా సైడ్ జాయింట్ చేసుకొని లైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు ఉంచి ఎక్స్ట్రా వచ్చిన క్లాత్ని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. మనకి మొత్తం కూడా బ్యాక్ పార్ట్ అన్నది నీట్గా రెడీ అయిపోయింది కదా లైనింగ్ జాయింట్ చేయడం. ఇప్పుడైతే మనకి
ఈ సింబల్ కాంచే మనకి మార్క్ చేసుకోవాలి. సేమ్ ఆ సింబల్ ఎలాగైతే వచ్చిందో ఈ మార్కింగ్ కూడా అలా చేసుకోవాలి. మళ్ళీ పైన డిజైన్ కూడా అదే విధంగా కుడతాం కాబట్టి 2 ఇంచులు గ్యాప్ ఉంచుకొని మొత్తం రౌండ్ అంతా కూడా ఇలా మార్క్ చేసుకున్నాక మనం కుట్టిన క్లాత్ ఉంది కదా తిరగేసింది, దాన్ని ఇలా తీసుకొని కరెక్ట్గా డ్రా చేసిన దాని మించే రావాలి. మనకి ఇలా కింద ఫోల్డ్ చేసుకుంటూ 1.5 ఇంచు ఎడల్పు వచ్చేలాగా పొడవు చూసుకొని ఇలా మొత్తం కూడా కూర్చిపెట్టుకుంటూ వచ్చేయాలి. అలాగే కుట్టు వేసే విధానం ఏంటంటే సైడ్కి రాకుండా 2 సైడ్లు కూడా ఒకే ఖర్చు ఉండేలాగా సెంటర్లో వచ్చేలా చూసుకోవాలి. చూసారు కదా, నేను మరీ ఎక్కువ గ్యాప్ ఇవ్వట్లేదు, 1.5 ఇంచు ఉండేలా చూస్తున్నాను ఒకే లెవెల్లో రావాలని. మరీ దగ్గర పెట్టామంటే క్లాత్ కూడా సరిపోదు, అలాగే మరీ దగ్గరికి అయిపోతుంది. మనకి ఇంత గ్యాప్ ఇస్తే సరిపోతుంది. మనం మార్క్ చేసిన దాని మీద క్లాత్ వచ్చేలా చూసుకొని ఈ క్లాత్ కరెక్ట్గా సెంటర్లో కుట్టు వచ్చేలాగా కూడా చూసుకోవాలి. ఎందుకంటే ఇవి కుట్టేటప్పుడు మనకి పైకి 2 సైడ్లు కూడా క్లాత్ తీస్తాం కదా, అవి సెంటర్లో వచ్చేలాగా ఉండాలి. అలాగే మరీ దగ్గరికైనా సరే డిజైన్ అయితే నీట్గా రాదు. నేను చెప్పినట్టుగానే 1.5 ఇంచు పొడవు చూసుకొని గ్యాప్ ఇచ్చుకుంటూ ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేయాలి. కరెక్ట్గా ఈ సింబల్ దగ్గరకు వచ్చాక అది క్లాత్ ఉన్నా సరే మనకు సరిపడగా ఉంచి కట్ చేసుకొని లోపలికి చిన్న ఫోల్డ్ చేసుకున్నట్టయితే అక్కడ కుట్టు వేసుకో అవసరం లేదు. ఇప్పుడు కుట్టు అయితే వేసాం కదా ఆల్రెడీ ఫోల్డ్ చేసుకుంటూను, మళ్ళీ రెండో కుట్టు కూడా వేసుకోవాలి. ఎందుకంటే ఇంకా దీనిపైన లేస్ అది ఉండదు, పోసుకుట్టినా సరే మళ్ళీ అది కుట్టు వేరైపోతుంది కాబట్టి ఇప్పుడు మనం కుట్టిన దానిపైనే రెండో కుట్టు అయితే సేమ్ అలాగే కుట్టుకుంటూ వచ్చేయాలి కుట్టు వేసుకుంటూను. అప్పుడు మనకి ఆ కుట్టు అయితే విడకుండా ఉంటుంది. అలాగే మొత్తం కూడా ఇలా కుట్టుకున్నాక ఇప్పుడు మనకి పూస ఉండాలి. నేనైతే పెద్ద సైజు పూస తీసుకుంటున్నాను. ఆ పూస ఎలా కుట్టుకోవాలన్నది చూడండి. ఫస్ట్ అయితే మనకి స్టార్టింగ్ నుంచే ఇలా పైకి ఫోల్డ్ చేసుకోవాలి. ఆ 2 కూడా ముందు దారంతో నీట్గా కుట్టుకున్నాక అప్పుడు పూస తీసుకొని దానిపైన అయితే కుట్టుకోవాలి. మొత్తం కూడా ఈ 2 సైడ్లు కూడా కలుపుతూ మొత్తం కూడా డిజైన్ అంతా కూడా కుట్టుకోవాలి. నేనైతే ఇలా పెద్ద సైజు పూస తీసుకున్నాను, ఆల్రెడీ చూపించాను కదా. ఇలా మనకి లోపల నుంచి సూది తీసుకొని ఈ 2 సైడ్లు ముందు క్లాత్ కుట్టేసుకోవాలి. అప్పుడు పూస తీసుకొని కుట్టుకోవాలి. ఫస్ట్ డైరెక్ట్గా పూస వేసినట్టయితే దారం తెగిపోయినా సరే పూస కూడా ఊడిపోతుంది. అలాగే ఫస్ట్ క్లాత్ కుట్టుకొని పూస వేసుకున్నట్టయితే ఒకవేళ దారం తెగినా సరే పూస అన్నది ఉంటుంది కాబట్టి పోసపోయినా మళ్ళీ జాయింట్ చేసినవి అన్నా సరే ఉంటాయి కాబట్టి ఈ విధంగా కుట్టుకోవాలి. అలాగే అలా కిందకి వెళ్తూ కూడా మనకి సైడ్లు వచ్చినవి 2 సైడ్లు కూడా ఇలా కలుపుతూ కుట్టుకుంటూ వచ్చేయాలి. మనకి దారం కూడా కంటిన్యూ చేసేయాలి తప్ప ఏ ముడి దగ్గర ముడి కట్ చేయ అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఈ ఫోల్డింగ్ చేసాం కదా, ఈ ఫోల్డింగ్ది 2 సైడ్లు కూడా ఇలా పైకి పెట్టుకొని 2 కుట్టేసుకున్నాక పూస అయితే వేసుకోవాలి. చూసారు కదా, ఇలా పైకి వస్తుంది. మళ్ళీ మనకి బ్యాక్ సైడ్ ఇలా మళ్ళీ 2 సార్లు సూత్తో ముళ్ళు వేసినట్టయితే కుట్టు విడదు. ఒక దారం తెగిపోయినా దాని సపరేట్గానే ఉంటుంది. పూస దగ్గర మనం డైరెక్ట్గా దారం మొత్తం వేసేస్తాం కదా, ఒకే దారం అయినా సరే తెగినా సరే మనకి సపరేట్గానే ఉంటుంది ఆ ముళ్ళు వేయడం వల్ల. మొత్తం కూడా పూసలన్నీ కూడా అదే విధంగా వేసుకోవాలి. చూసారు కదా, మనకి ఆల్రెడీ మీకు చెప్పాను, మీకు ఇంకా క్లియర్గా చెప్తున్నాను. ఈ డిజైన్ చేసింది ఎప్పుడైతే ఇలా కిందకి ఫోల్డ్ చేస్తాం కదా, ఆ ఫోల్డింగ్ని 2 సైడ్లు కలిపి ఇలా పైకి ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. అప్పుడు ఆ డిజైన్ అన్నది నీట్గా కనిపిస్తుంది. 2 సైడ్లు కూడా ఫస్ట్ ఇలా నీట్గా ముడి వేసుకున్నాక పూస అయితే వేసుకుంటే డిజైన్ అయితే రెడీ అయిపోతుంది. బ్లౌజ్ అయితే చాలా లుక్ వస్తుంది. చూసారు కదా, మనకి డిజైన్ అయితే చాలా బాగుంటుంది. మనకి బ్లౌజు ఎలాంటి క్లాత్ అయినా సరే చాలా బాగుంటుంది. ఈ మొత్తం కూడా అయిపోయింది కదా, ఈ లాస్ట్ది కూడా చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కూడా సేమ్ అలాగే పూస వేసుకోవాలి. ఫస్ట్ నీట్గా 2 సైడ్ది క్లాత్ కుట్టుకున్నాకే అప్పుడు పూస అయితే వేసుకోవాలి. ఈ పైన బ్లౌజ్ మీద డిజైన్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి థ్రెడ్ పైన కట్టుకోనందుకు కావాలి. నెక్స్ట్ ఏమో ఈ హోల్స్ టైప్లో సెంటర్లో పెట్టాం కదా, వాటికి కూడా థ్రెడ్ యూజ్ చేయాలి. మనకి అది ఎంత పడుతుంది అన్నది మనం చెప్పలేము. ఆ లోతుని పెట్టి మనం థ్రెడ్ తీసుకున్నట్టయితే తెలుస్తుంది. మనకి లేదు అంచనాగా ముందు
తీసుకోవాలి కదా అనుకుంటే ఒక 2 మీటర్లు పట్టుకుంటే సరిపోతుంది. ఫస్ట్ అయితే ఇదైతే అయిపోయింది కదా, ఈ బ్యాక్ సైడ్ ముడి వేసుకొని కట్ చేసుకున్నాము. ఓకే, థ్రెడ్ తోటి అయితే దారంతో అయిపోయింది కదా. ఇప్పుడు థ్రెడ్ తీసుకొని పిన్నుతోటి ఇలా హోల్స్లోకి పిన్నుతో మొత్తం కూడా తీసుకోవాలి. థ్రెడ్ మొత్తం కూడా కట్ చేయకుండా ఈ పిన్నుతోటి మొత్తం థ్రెడ్లోకి ఎక్కించామంటే ఆ హోల్స్లోకి నీట్గా వచ్చేస్తుంది. సింబల్ షేప్లో మొత్తం ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలా వేసుకున్నాక అక్కడ కట్ చేసుకొని అక్కడ పాయింట్ దగ్గర మనం జాయింట్ చేసుకోవడమే. ఈ థ్రెడ్ అలాగే ఆ థ్రెడ్ కలిపి కుట్టు వేసుకున్నట్టయితే విడిపోదు. 2 సైడ్లు కూడా సేమ్ అలాగే కుట్టు వేసుకోవాలి. మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, డిజైన్ అయితే చాలా బాగుంది.